హనుమాన్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఇది ఒకటి విని చాలు. ఇంద్రజిత్ విడిచిన బాణాలు యుద్ధభూమిని కప్పేశాయి. ఒక్క క్షణంలో వానర సైన్యం మొత్తం నేలపై పడిపోయింది. రాముడు, లక్ష్మణుడు, మహావీరులంతా నిశ్చలంగా కనిపించారు. యుద్ధభూమి నిస్తభూమి నిశ్శబ్దమైంది. ఆ సమయంలో విభీషణుడు గాయాలతో పడిపోయిన జాంబవంతుడి దగ్గరకు వచ్చి అడిగాడు, ఎవరైనా ఇంకా బ్రతికున్నారా అని. జాంబవంతుడు కళ్ళు తెరవడానికి కూడా శక్తి లేకుండా మెల్లగా ఒక్క మాట అడిగాడు, హనుమంతుడు సురక్షితంగా ఉన్నాడా? విభీషణుడు ఆశ్చర్యపోయాడు. రాముడున్నాడు, లక్ష్మణుడున్నాడు, వారిని కాదెందుకు హనుమంతుడిని అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు నెమ్మదిగా చెప్పాడు, రాముడు ధర్మానికి స్వరూపం, కానీ ఆ ధర్మాన్ని నిలబెట్టే శక్తి హనుమంతుడు. ఆయన బ్రతికుంటే పడిపోయిన ఈ సైన్యం మళ్ళీ లేస్తుంది, ఆశ తిరిగొస్తుంది, యుద్ధం ఇంకా ముగియలేదు అన్న అర్థం. ఎందుకంటే హనుమంతుడు ఉన్న చోట ఓటమి చివరి మాట కాదు, అది విజయానికి ముందు మాట మాత్రమే. అందుకే యుద్ధభూమిలో అందరూ పడిపోయినా ఒక్కడి పేరు విడిపోయినా ఒక్కడి పేరు వినిపించింది, హనుమంతుడు. జై హనుమాన్, జై శ్రీరామ్.